మామ గిడ ఏముందేమా గిట్ చూడు ఇది ఏంది ఇది ఇక్కడ వైరుందా ఏంది ఇది గడపారాలు ఉన్నాయి రాళ్ళు ఇటు అటు మరి ఏం దొరకొచ్చు అంట వానికి ఏమన్నా దొరికిందో మరి. నమస్కారం ప్రజలారా, నేను మీ తల్వార్ తాతను గుర్తున్నా కదా. ఇక ముచ్చట ఏంటంటే నల్లగొండ జిల్లా మరుగుడం మండలం సరంపేట గ్రామం, ఇక్కడ రామరెడ్డిపల్లి, ఇక్కడ తాందార్పల్లి, ఈ 3 గ్రామాలకు పెద్ద జాతర సరంపేట నరసింహుల అంటారు. ఎక్కువ సరంపేట నరసింహుల స్వామి జాతర జరుగుతుంది. నా స్వామి రంగా అంత మంచిగా ఉంటుంది. కాకపోతే ముచ్చట ఏంటంటే మన నరసింహుల స్వామి దగ్గర మరి ఎవడో ఆ దుర్మార్గుడు, మరి ఆ దొంగ, మరి ఆయనకి ఇంకేం పని లేకునేదా ఏందో కానీ ఈడ నేను చూపిస్తా. ఆ తలవార పందిరి కింద మొత్తం తొమ్మి మరి అందులో ఏమైనా దొరికిందా లేదా మరి ఏముంది అనుకుంటో బొంద మీద మట్టి కొట్ట మీరు చూదురు, నేను చూపిస్తాను. ఇక దారి ఇక దొంగతనం గిట్ట జరుగుతుంది మన రాష్ట్రంలో దేశంలో. అంటే ఇక అయ్యా మన కొడుకో ఇగో ఇగో ఇక దగ్గర రాయ్యా, ఇగో ఇది కథ. ఇట్లా ఇక గిట్లా దొంగకొని పోయిర్రు. ఇక మరి ఏం దొరకొచ్చు ఇంట్లో, ఎట్ట నాశనం అవుతారా నరసింహస్వామి. నీ మహిమతోటి ఏదన్నా చేయొద్దా, దొంగలను పట్టియొద్దా, ఏమన్నా దొరకొద్దా, ఎన్నో పోత ఏమన్నా దొరుకుతట్టు చేయొద్దా స్వామి నరసింహస్వామి. ఇక్కడ చుట్టుపట్ల ఏరియాలకు మొత్తం ఊర్లకు నరసింహస్వామి అంటారు. ఇగో గిటంగోటి దొంగలు ఇంట్లో ఏమున్నదిరా మీకు, ఏం చేద్దాం అనుకుర్రా, ఎట చేసి బతుకుదాం అనుకుర్రా, మీరు మనుషులేనారా మీరు? గింత అద్రగానానికి గింత దొంగతనానికి పాల్పడతారా? ఇది దేశం అంటారా రాష్ట్రం అంటారా? అయినా నాకు ఒక ముచ్చట అర్థం కాక అడుగుతా. ఇది ఇంత పెద్ద నరసింహల స్వామి జాతర జరుగుతుంది, మరి ఇక్కడ ఏదన్నా చిన్నది ఎప్పటి నుంచో చిన్నదంటే నేనేం చెప్పబోతున్నా అంటే ప్రతి దేవుని దగ్గర అదేంది సీసీ కెమెరాలు పెడతారు. ఎక్కడెక్కడనో దొంగతనాలు జరుగుతున్నాయి. వాస్తవానికి ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. ఇవి దేవుళ్ళనే ఎత్తుకపోతారు దొంగలు. మరి ఆ విషయం తెలిసిందేనా? మరి దీని మీద ఉండే అయ్యవారా, మరి పంతుళ్ళు ఎవరుంటారో అయ్యా, మరి దీని పెట్టుబడి కావచ్చు, మంచి కావచ్చు, చెడు కావచ్చు, మరి అవన్నీ దీనికి ఒక సీసీ కెమెరాను పెడితే ఏమైందని ఆయన అయ్యా. ఇవాళ గిన్నెతో మీరు రేపు వచ్చి నరసింహస్వామి లోపలికి పోయి అవి కూడా కటారు తెచ్చి ఇరుగా వచ్చి మొత్తం లోపల ఏముందో విగ్రహాలు కూడా ఎత్తుకపోతారు. అటువంటి దొంగలు ఈ దేశమే అది, వినరా? రాష్ట్రం అదే, దేశం అదే. ఎందుకంటే మరి ఇక నేను ఇట్లా అనొద్దు, మళ్ళా ఏందే నువ్వు దేశం అంటావు రాష్ట్రం అంటావు అంటే మరి ఎట్లా అనాలి చెప్పురి, అదన్నా చెప్పురు నాకు ఏమనాలో. ఆఖరికి మనిషిగా చూడని ఈ దేశం రాష్ట్రంలో లాస్ట్కు దేవుళ్ళను కూడా దిగపావచ్చే. ఇక నేను ఏమనాలరా, ఎట్లా అనాలి చెప్పురు నా నోరుతోటి. ఇక ఆయనతోనేమో మళ్ళీ ఇంకో మాట, మేమేముందిరా మా బాధలు గాథలు వస్తే సంవత్సరానికి పెద్ద పండగ జాతర పేరు మీద వచ్చి ఎక్కడెక్కడ చుట్టుమట్టు జనాలు వచ్చి ఈడ నరసింహల స్వామిని కోరుకొని పోతాం, వరం ఇస్తాడు. మా ప్రజలందరూ ఎవరు అడిగినా చెప్తారు ఇక్కడ చుట్టుముట్టు ఊర్లల్లో నరసింహల సరంపేట జాతర అంటే ఎంత పెద్దది ఇది. అటువంటి జాతరకి ఇది పోయి మరి ఇక నిన్న అయ్యిందట అయ్యా. జర రాత్రి నాకు తెలవగానే పొద్దుగాలు వచ్చిన, కానీ మరి దీనికి దత్తుకుడు ఉండా లేడా తెలుస్తలేదు. మరి ఏ గ్రామం వారసులైనా ఏ గ్రామం, మరి ఇక్కడ రావిరెడ్డిపల్లి కావచ్చు, ఇటు సరంపేట, తాందార్పల్లి అయ్యా, మరి ఇక జాతర నాడు వస్తారేమో. మరి ఇప్పుడు ఏముంది చెప్పు, ఇది పోతే పోయింది. మళ్ళీ 2 కట్టల సిమెంట్ తెచ్చి ఇట ఊడిపి మళ్ళీ అప్పటికి చేయొచ్చు, జాతర పెద్ద ఎత్తున చేయొచ్చు, మళ్ళీ మంచిగా చూపించచ్చు. మరి అటగిట్ట అనుకుర్రా, ఇక మళ్ళీ ముందే నేను అనొద్దా. మరి నిన్న అయిందట ఇప్పటిదాకా. మరి ఓ పోలీస్ స్టేషన్కి పోయిర్రా, ఈ పోత ఈ దొంగలు ఎవరు, ఏ టైంకు ఏంది, మరి సీసీ ఫుటేజీలు ఉంటాయి అక్కడక్కడ ఎక్కడికి వెళ్ళి వచ్చిర్రు ఏందని కొన్ని నిఘా వేసి ఆ బండ్లను పట్టించుకుంటే అందుకు ఎవరన్నా ఒక్కరు సరంపేటోళ్ళో లేకపోతే తాందార్పల్లిలో రామిరెడ్డిపల్లిలో పోయి అయ్యా మా నరసింహల స్వామి దగ్గర తలవారు పందిరి కింద దొంగతనం జరిగింది అయ్యా, అలా బొంద మీద మట్టి కొట్ట అని పోయి ఏమన్నా కాంప్లైంట్ ఇచ్చొచ్చిర్రా? ఇచ్చిర్రో ఇయ్యలేదో నేను చూడకనే ఎట్టా అంట పాడుగాను. ఇష్టం మంచిగా ఉంటుంది కానీ అంటున్నా ఇప్పటికైనా అయ్యా. ఇది కథ. ఇగో ఇదంతా జర ఒకసారి అటు పెట్టయ్యా, జర పైకి. ఈ భూమి అంతా ఇగోది నరసింహల స్వామిదే ఇదంతా. ఈ గుడి అండవారులు ఉంటుంది. ఇట వేసిరుగా ఇట పత్తి ఇట హాట
ఈ పత్తికి టేసరుగా విన్నావుగా. ఇదంతా నరసింహల స్వామికి ఆ పత్తి వేసి పంట పండించి దేవుని డెవలప్ చేస్తానికే అదంతా వేస్తారనమాట. మంచిగా ఉంటుంది జాతర అయితే, మళ్ళీ పెద్ద ఎత్తున ఉంటుంది ఇది. కాకపోతే ఏంటంటే ఇది ఇట్లా అయినందుకు పట్టించుకుంటే వాళ్ళు లేరు. ఇక వాళ్ళకు ఎట్ట చేతులు రావచ్చు అబ్బా. మామ గిడ ఏముందేమా గిడి చూడు, గిది ఏంది ఇది, ఇక్కడ వైరుందా ఏంది ఇది, ఏం వైర్యా ప్లా ఆగు వచ్చిన అమ్మ ఇది ప్లా. ఇది ఏందంటే అరే 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 నువ్వు రాళ్ళను గుట్టలు బాల కొడుతుందిగా, గుట్టలు బాల కొట్టే పూసలు పెడతారు ప్లా, వరాలు వెళ్ళి ఓ నీ అమ్మలంగా. మరి ఎవడబ్బా ఈ వైరు అదే గో ఇది అదే. ఇగో నువ్వు ముట్టుకుంటావు తాత, నువ్వు ముట్టుకుంటామంటే ముట్టుకుంటే అయ్యేదే ఉంది నాకు కానీ. ఇగో ఇది కథ. ఈ వైరు కూడా ఉంది మరి ఏందన్నట్టు, మరి ఎవడు చేసినట్టు ఇది. మొత్తం ఇది గడపరంతో తవ్వినట్టున్నావు తాత. గడపారలే పోప్లాగో గడపారలు ఉన్నాయి, రాళ్ళు ఇటు అటు. మరి ఏం దొరకొచ్చు అంటావు వానికి, ఏమన్నా దొరికిందో మరి. దొరికిందో కానీ మొత్తం గడపారంతోనే తీసి తాత. ఇంకో ఇది గడపార అగో మెండిచ్చారు ఇంకా లోపలికి. అగో ఈ పక్క అదే. అయ్యా ఇక ఇటు రాళ్ళు అటు రాళ్ళు ఇప్పటి కథ అనే తాతలు ముత్తాతలు నాటి తాతలు ముత్తాతలు కూడా కాదు ఇంకా అవుతారా ఎన్ని తరాలను ఇది గట్టి ఇంత గట్టి అప్పటిది. ఇది ఏమన్నా సిమెంట్ అనే వెనకటిది ఏమంటారు శుద్ధన కళ్యా ఏమంటారు ఇది సౌడు అప్పుడు కట్టుడు. ఇంత గట్టిదాన్ని దుమ్మిర్రా మీ బతుకులమ్మా నువ్వయ్యా. ఏం దొరుకుతుంది అనుకొని వచ్చిర్రా మీరు. ఇప్పటికైనా జరా మరి మా గ్రామ ప్రజలు మా గ్రామాల వారు సరంపేటోళ్ళు కావచ్చు, రావిరెడ్డిపల్లి కావచ్చు, తాందారపల్లి కావచ్చు, నేను చెప్తున్నాయ్యా. ఎందుకంటే ప్రతి ఏటా ఈడ పండుగ జాతర పెద్ద ఎత్తున అయితే ఈ జాతరకు మేము వచ్చిపోతాం కాబట్టి మా నరసింహల స్వామి దగ్గర ఇంత అన్యాయం జరుగుతుందా, ఇంత దొంగతనం జరుగుతుందా అని ఉండి లేక నేను వీడికి రావడం జరిగింది. ఇదొక్కటి కూడా తీసి చూపిస్తున్నా. మరి దీని మీద మీ ప్రజలు ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు గ్రామాల వారు కంప్లైంట్ కూడా ఇవ్వాలి. ఈ దొంగలు ఎవరో దొరికించుకోవచ్చు కూడా, ఇది పెద్ద సోజం ఏం కాదు. ఏ టైంకి ఎన్ని బండ్లు వచ్చినాయి ఇటు అటు ఉంటాయి రోడ్ల పోయి. ఏ టైంలో వచ్చిండో ఇటుకెళ్ళి వచ్చారా ఆ టైంలో వచ్చిన బండను పట్టుకుంటే అందరు దొరుకుతారు దొంగలు. వింటురుగా. అక్కడికి వెళ్ళి వచ్చింది అనుకో, అక్కడికి వెళ్ళి వచ్చే టైం చూసుకుంటారు. మళ్ళీ ఆడ అంతా బయలుదేరిందంటే ఇక్కడ ఆ టైంకి వెళ్ళిపోవాలి, నుంచి అర్ధ గంటల. కానీ వచ్చి ఈడ ఆగిందంటే గంట 2 గంటలు పడుతుంది. ఇడ 2 గంటల మధ్యన నువ్వు అక్కడికి వెళ్ళి మరుగుడం దాటే వరకు 2 గంటలు ఎట పడుతుంది రానే బండిని పట్టుకోవచ్చు వెళ్ళు, ఆడ దొరుకుతుంది. ఇది కథ. అందుకనే మరి కామ్గా ఉంటే మంచిగా ఉండదు అయ్యా మయ్య. కానీ మరి దీన్ని గుడిని పరిపాలించేటోళ్ళు ఉంటారు, అంటే పరిపాలించాలంటే మళ్ళీ వేరే తిరిగా కావాలి. అదే దీన్ని చూసుకుంటోళ్ళు అయ్యవార్లు పంతుళ్ళు. అయ్యా మీరు ఏడవ జర రారు నాయన, ఎందుకంటే ఇది మా దేవుడు అని మేము బాగా బాధపడుతున్నాం. మీకు కూడా దేవుడే కానీ జర్ర మీరు, నేను ఏమంటున్నా దేవునికాయ చూసి మాట్లాడుతున్నాయ్యా నరసింహస్వామికాయ. జర్ర మరి మీరు కూడా దీన్ని శ్రద్ధ తీసుకొని దీని మీద కంప్లీట్ చేస్తే బాగుంటుంది. అంతేగాని ఇక మళ్ళీ జాతర అప్పుడే వస్తాం మేము, జాతర అప్పుడే అందరు పబ్లిక్ వస్తారు, ఉండీలు పెడతాం, ఇవన్నీ వద్దు. అది చేసిన వాళ్ళు ఇది కూడా చేయాలి. ఏమంటున్నా నేను మీ తలవారు తాతను మాట్లాడుతున్నా. మీరు ఎక్కడికైనా పోతంటే చెప్పురు, నేను కూడా వస్తా. ఓకేనా? చూస్తూనే ఉండండి మీ తలవారు తాత టీవీ.